ఫ్రెండ్స్ 19వ తారీఖున మెగా డిఎస్సి సభ జరగబోతా ఉంది. సమీపంలోని సభ నిర్వహణకు కసరత్తులు అయితే పూర్తయిపోతున్నాయి. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డిఎస్సి జాబితాలు ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఆ జాబితా ఇప్పటికే సిద్ధమైపోయింది. ఆ సిద్ధమైపోయినటువంటి జాబితాలో మరి ఉండబోతున్నటువంటి అభ్యర్థులకి పోస్టింగ్స్ అలాట్ చేయడం జరుగుద్ది. కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా దసరా సెలవులో పూర్తి చేస్తారు. ఈ నెల 15వ తేదీన వారందరికీ కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే సర్టిఫికేట్ల పరిశీలన పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఎవ్వరికి కూడా కాల్ లెటర్స్ అనేవి రావు. ఇకపోతే 18 మంది అభ్యర్థుల పరిశీలన ప్రక్రియ మంగళవారంతో అభ్యర్థుల పరిశీలన అనేది పూర్తయిపోయింది. ఇక ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలు మరోసారి పరిశీలిస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల డిఈఓలు అలాగే ఆర్జేడీలు మంగళగిరిలోని భవన్కు తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు. 2 రోజుల్లోనే ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితాలను జిల్లాలకు పంపి డిఎస్సి కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15వ తేదీన తుది జాబితాలు అంటే ఫైనల్ లిస్టులు అనేవి విడుదల చేస్తారు. అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తారు. దాంతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చి పోస్టింగ్ కేటాయించి ప్లేస్ కూడా అలాట్ చేస్తారు. సెలవుల అనంతరం బడులు పునఃప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనకున్న అప్డేటు. 19వ తారీఖున ఫైనల్ లిస్టులు డిఎస్సి సభ జరగబోతూ ఉంది. 15న ఫైనల్ లిస్ట్ ఇస్తారు. వచ్చే నెల 3వ తారీఖున కొత్త టీచర్లు పాఠశాలల్లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ.